ప్రేమిని వాళ్ళరా, నేను క్రైస్తవుడు కాపునుపు నా పేరు నటరాజా దిలీప్ అండి. నేను మహానగరంలో చెన్నైలోని పుట్టి పెరిగాను. మా నాన్నగారి పేరు డాక్టర్ అమర్నాథరావు గారు. మా నాన్నగారు జనరల్ హాస్పిటల్లో సివిల్ సర్జన్గా డాక్టర్గా ఉద్యోగం చేసేవారు. మేము తమిళ బాపురాల కుటుంబానికి చెందినవాడను. మా అమ్మగారి పేరు బి స్వర్ణలత. ప్రముఖ సినిమా నేపథ్య గాయని. మా అమ్మగారిది రాయలసీమ షాగలమారైన ఊరిలో 1928 మార్చి 10 వాళ్ళ తల్లిదండ్రులకు మొదటి కుమార్తెగా జన్మించింది. మా అమ్మగారి అసలు పేరు మహాలక్ష్మి. చిన్నతనంలో సంగీతం నేర్చుకొని కమాల్ గారని కొండ సింహాసల కమాల్ గారి దగ్గర మా అమ్మగారు సంగీతం నేర్చుకున్నారు. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడడానికి 1944 మా అమ్మగారిని మెడ్రాస్కి పిలిచినాడు. అప్పుడు మా అమ్మగారి నెల జీతం 50 రూపాయలు. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో లలిత గీతలు పాడుతుంది. మా అమ్మగారి యొక్క స్వర వినిన సంగీత డైరెక్టర్ మాస్టర్ వేణు గారు మా అమ్మగారికి సినిమా అవకాశం ఇచ్చారు. తొలిసారిగా నటుడు, నిర్మాత, కామెడీ యాక్టర్ కస్తూరి శివరావు గారితో మాయిరంబ అనే సినిమాలో రాత్రనగా పగలనక అనే పాటతో మా అమ్మగారు సినిమా రంగంలో పరిచయం చేయబడ్డారు. మాస్టర్ వేణు గారు అనగా సినిమా హీరో భాన్చంద్ర నాన్నగారు మా అమ్మగారికి సినిమా అవకాశం ఇచ్చారు. రెండో సినిమా పరమానంద శిష్యులు, అంకినేని నాగేశ్వరరావు గారి హీరో. అందులో మా అమ్మ నటించి తర్వాత ఎక్కువ సినిమాలో కామెడీ సాంగ్స్ పాడుతూ వచ్చాయి. పిఠాపురం నాగేశ్వరరావు గారితోనూ, మాధవి సత్యం గారితోనూ, పివి శ్రీనివాసరావు గారు, ఎంఎస్ రామారావు గారు, జేవి రాఘవులు గారు, బసవేశ్వరరావు గారు, సత్యారావు గారు, ఎస్పి బాలు గారు, ఘంటసాల మాస్టర్ గారితో కొన్ని వేల పాటలు పాడింది. ఎక్కువ గిరిజా గారికి, మీనాకుమారి అమ్మ గారికి, రాంప్రభమ్మ గారికి, గీతాంజలమ్మ గారికి, కాంచన గారికి, సావుకార్ జానకి గారికి, ఆల్మోస్ట్ ప్రతి యాక్టర్కి మా అమ్మగారి పాటలు పాడుతూ వచ్చేది. మేము బాపునాలం కనుక మణికట్టుకొని పూజ చేస్తూ ఉండేది మా అమ్మగారి. ప్రేమించుకొని వివాహం చేసుకున్న తర్వాత మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం, 6 కొడుకులు, 3 కూతుర్లు. ఆ దినాల్లో 1946 నుండి మా అమ్మగారికి ఒక పాట పాడితే 500 రూపాయలు ఇచ్చేవారు. డబ్బా కొదవలేదు. మేము ఉండే ఇల్లు 2 ఎకరాలు ఉంటుంది. రాయలసీమలో 200 ఎకరాల పొలం ఉంది. డబ్బా కొదవలేదు. అయితే మా కుటుంబంలో మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం కనుక మా పెద్దక్క గారి పేరు శాముందేశ్వరి దేవి, కుటుంబానికి పెద్ద ఆవిడ. మా అక్కగారికి పుట్టుకతోనే మాటలు వచ్చేటివి కావు, ఒక మెంటాలిటీగా ఉండేది. నోట్లోంచి ఉమ్ము రావడం ఒక మెంటాలిటీ కంటే కుటుంబానికి పెద్ద ఆవిడే కదా, ఏ దేవుడైనా కనికరించకపోడా నా కూతురికి మాట్లాడమనే ఆశ, కోరిక మా అమ్మగారిలో ఉండేదండి. ఎక్కడికి వెళ్ళినా నిష్ప్రయోజనం బాగా కాలే. మా అమ్మగారితో పాటలు పాడే సహగాయకురాలు ఏపీ కోమలమ్మ గారు, జిక్కి కృష్ణవేణి గారు, పీల ఇలా గారు, ఎస్ జానకమ్మ గారు, సుశీలమ్మ గారు, కె రాణి గారు. మరి వీళ్ళందరూ కూడా ఘంటసాల గారి ఫ్యామిలీ.
బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ అందరూ కూడా బాపనోళ్ళం కనుక ఒక ఎల్లారేశ్వరి తప్ప మా అక్కగారిని మాట్లాడడం కోసం దేవుళ్ళు దేవతలని పిలువబడేవారు అనేక స్థలాలకు వెళ్ళి మా అమ్మగారి నిలువు దోపిడి ఇస్తూ వచ్చాయి. ఆశ ఏంటంటే ఏ దేవుడైనా కనికరించకపోవడం అనేక స్థలాలకు వెళ్తూ వచ్చింది. శ్రీశైలం, మహానంది, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర అందరి దగ్గరికి వెళ్తూ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా నిష్ప్రయోజనం బాగా కాలే. మరి ప్రధానమంత్రి రాష్ట్రపతులు మరి సుశీలమ్మ గారు, సినిమా హీరోయిన్ అంజలిదేవి గారు, కాంచన గారు, సావుకార్ జానకి గారు వీళ్ళందరూ కూడా మా అమ్మగారితో సహితం సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, పుట్టపర్తి సాయిబాబు గారి భక్తురాలు మా అమ్మగారితో సహా, అమ్మ రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ఎంతోమంది బాగుపడిన వారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పేసి మా అక్కగారిని మా అమ్మగారు తీసుకుని సాయిబాబు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసిన వెంటనే సాయిబాబు గారు ఈ బుద్ధి ఇచ్చి నోట్లు వేసాడు, బాగవుతుందమ్మా అని. మా అమ్మగారు అడిగారు. ఇదే పాట అప్పు చేసి ఒప్పుకోడు సినిమాలో గిరిజా గారికి 2 పాటలు పాడింది. ఓ పంచవనెల చిలక రెండో పాట వచ్చి కాశీకి పోయాను రామహరి, గంగతీర్థము చేర్చాను రామహరి అనే పాట మా అమ్మగారే పాడారు. ఇది చాలా హిట్. ఈ పాట నేనే పాడానండి అన్నది మా అమ్మగారు. ఆయన గంగ ఏం చేస్తాడు, తిరిగి మెడ్రాస్కి వచ్చిన తర్వాత టీ నగర్ పాండి బజార్లో 41 మేము ఉన్నాం. మా ఇంటి పక్కనేమో తమిళ యాక్టర్ సూర్య గారు, వారింటి పక్కన మనోరమ్మ గారు, తర్వాత తమిళ హీరో శివాజీ గణేశన్ గారి ఇల్లు, వారింటి పక్కన రాజబాబు గారు, మా ఇంటి ఎదురుగా మెయిన్ రోడ్ అడ్డు మాస్టర్ వేణువు గారు. ఆ వేణువు గారి భార్య అనగా సినిమా యాక్టర్ భానుచంద్ర గారి తల్లి మంచి సువాసి, బక్షింగ్ గారి సావాసంలో మంచి బిలువరావిడే. ఆమె పేరు శకుంతల దేవమ్మ గారు. వాళ్ళ ఇంటికి దైవజనుడు బక్షింగ్ గారు వాళ్ళ ఇంటికి వచ్చిపోయేవారు. వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఎదురుదే కనుక రిహార్స్కి వెళ్తూ వచ్చాడు. భానుచంద్ర వాళ్ళ అమ్మగారు అడిగాడు మా అమ్మగారిని, సొంతమ్మ గారు అమ్మాయికి ఏమన్నా మాటలు వచ్చాయా? రాలేదమ్మా. ఎందుకంటే ఎవరు వెళ్ళినా కానీ భానుచంద్ర తల్లి గారు యేసు ప్రభు వారి యొక్క శీలంలో వచ్చిన సువార్త, ఆయన ప్రేమను గురించి ఎవరైనా కానీ ఆమె చెప్తూ ఉండేది. తర్వాత మా అమ్మగారికి చెప్పాడు, బాగా కాలేదమ్మా అని మా అమ్మగారు అన్నాయి. అయితే స్వర్ణలత గారు, మీరు రాయలసీమ కదా, బాధపడవాక, ఒక వ్యక్తిని నేను నీకు పరిచయం చేస్తాను, ఆ వ్యక్తి ద్వారా తప్పకుండా మాటలు వస్తాయి. ఎవరికైనా ఆశే కదండి. అమ్మ ఎవరు ఆ వ్యక్తి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతా, ఆ వ్యక్తి నాకు పరిచయం చేయండి అని అడిగాడు భానుచంద్ర వాళ్ళమ్మ. ఆయన మరి ఎంత డబ్బైనా ఖర్చు పెడతానంటే భానుచంద్ర వాళ్ళ అమ్మనది, స్వర్ణలత గారు ఆయన దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, డబ్బు అక్కర్లే. మరి ఎవరు ఆ వ్యక్తి, బాధపడవాక, కృంగిపోవాక, అధైర్యపడవాక ఆయన బాగు చేస్తాడు. ఆశ ఎవరికైనా బాగుపడుతుంది అంటే ఎవరికైనా ఆశేనండి. ఎవరమ్మా ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తే మా అమ్మగారికి నిరాశ వచ్చేసింది. అమ్మా నా కూతురికి మాటలు వచ్చినా పర్వాలే, రాకపోయినా పర్వాలేదు, మేము మాత్రం క్రైస్తవులకి రా. వాళ్ళు క్రైస్తవులు కాదండి, కాపులు. వాళ్ళ ఇంటి కింద అద్దెకు రెంట్కి అందరు ఉండేవారు యాక్టర్స్ అంతా. ఛాయిదేవి గారు, చాలామంది. ఎవరికి వచ్చిన భానుచంద్ర తల్లి గారు ఎన్టీ రామారావు గారికి కామిళ్ళు జబ్బు వస్తే ప్రార్థన చేసి బాగు చేసింది ఆవిడ. కనుక మా అమ్మగారు ఆమెతో మాట్లాడడంలే. మాకు ఎదురులే కనుక మా పెద్దక్క గారు వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తుంటే మా నాన్నగారికి మా అమ్మగారికి ఇష్టం ఉండేది కాదు. ఎల్లవాకి అంటే మళ్ళీ వెళ్ళేది మా అక్క. వెళ్ళడమే కాకుండా ఒక బైబిల్ గ్రంథం తీసుకుని ఇంటికి వచ్చిన వెంటనే మా అక్కగారిని మా నాన్నగారు మా అమ్మగారు ఇంట్లో వచ్చి బయట నెట్టివేశారు. ఒకరోజంతా భానుచంద్ర ఇంట్లో ఉంచుకొని అక్కడి నుంచి జెహోషా ప్రార్థన మందిరాన్ని తీసుకుని వెళ్ళారు. పురుషవాకం ఉంటుంది జెహోషా ప్రార్థన మందిరం. అక్కడికి వెళ్తే మందిరానికి వెళ్ళింది మా అక్కగారు.
దైవజనుడు భక్సింగ్ గారు చెప్తుంటే వాక్యం ఉన్నది, రక్షించబడింది. రక్షించబడిన తర్వాత అద్భుతం ఏంటంటే దైవజనుడు భక్సింగ్ గారు మరియమ్మ అని పేరు పెట్టారు. రెండో అద్భుతం ఏంటంటే దైవజనుడు భక్సింగ్ గారు తల మీద చేయించి ప్రార్థన చేయగా ఆ నాలుక నరం సరళింపబడి చక్కగా మాట్లాడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక రక్షించబడింది, మాటలు వచ్చాయి. భక్సింగ్ గారే మా అక్క గారికి పెళ్లి చేశాడు. ఒక దైవ సేవకునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆయన పేరు పి పాల్. భక్సింగ్ గారు వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత మా అక్కగారు చాలా తెల్లగా ఉంటుంది, మా బావగారు గ్యారెంటీ కలర్ నల్లగా ఉంటాడు, కానీ మెల్లకన్ను. కులం మాత్రం చెప్పను కానీ బొమ్మనహాలని ఊరికి సంఘానికి సేవకిస్తే అక్కడ కుటుంబానికి పెద్దవాడి కదా మా అక్క ఏడుస్తుంటే మా బావగారు అడిగాడు, ఏంటి మరియా ఏడుస్తున్నావు అంటే, అదేం లేదండి, నీవు నేను చనిపోతే పరలోక రాజ్యం వెళ్తా, మరి మా అమ్మ, మరి మా నాన్న, నా తమ్ముళ్ళు, నేనేదైతే కళ్ళారా చూస్తూ వచ్చాను, ఏదైతే నీ దాని నుంచి కనుగొన్నానో ఆ సర్వశక్తిని తెలియజేయాలంటే మెడ్రాస్కి రావాలి. మా నాన్నగారు పేపర్ చదువుతుంటే మా బావగారు వెళ్ళి, మామా పెద్ద వయసు అయిపోయింది కదా, ప్రభువుని నమ్ముకోండి అన్నాడు. దీని విషయంలో తప్పేం లేదు. ఈడెవర్రా నన్ను మామంటాడని చెప్పేసి ఉమ్ము క్యాకరిచ్చి మొహం మీద ఉమ్మూస్తే ఉమ్ము తుడుచుకొని దేవుని వాక్యం చెప్పిన మొగసిరి కలిగిన వాడు మా బావగారు. మా అక్క మాట్లాడుతుండండి, మా అక్కగారు మాట్లాడుతుంటే మా అమ్మగారు ఎక్కడో ఇంట్లో ఉంది, మా అమ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎంత ఆశ్చర్యం, ఇదేంటి నా కూతురు మాట్లాడుతుంది. దేవులు దేవతలు అనబడిన వారు అనేక స్థలాలకు వెళ్తూ వచ్చారు, ఎవరు బాగా చేయలేదే, యేసు ప్రభువారు నమ్ముడు ద్వారా నా కూతురు మాట్లాడుతుంది, ఆశ్చర్యం. అందుకే యేసు ప్రభువారికి ఆశ్చర్యకరుడు అని పేరు. మా అక్క మాట్లాడుతుంటే మా అమ్మగారు నోరు తెరుచుకొని ఇలా చూస్తూ వచ్చింది. ఇది నగ్గ సత్యం అండి. తర్వాత అక్క బావ హైదరాబాద్ వెళ్ళిపోయాయి. అయితే సినిమా పరిశ్రమ అంతా కూడా ఆ దినాల్లో మెడ్రాస్లో ఉండేది. రామారావు గారు, కత్తి కాంతారావు గారు, జగ్గయ్య గారు, అందరు కూడా హైదరాబాద్, జమునమ్మ గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాయి. మాకు మెడ్రాస్లోని పెద్ద ఇల్లుంది కనుక మేము వెళ్ళిపోలేం. అయితే మా అమ్మగారు హైదరాబాద్ ఒక పాట పాడడానికి మా అమ్మగారు మెడ్రాస్ వచ్చాయి. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాయి. హైదరాబాదు బాలుగారితో పాటలు పాడాలి. మీడియా డైరెక్టర్ అప్పారావు గారు, చక్రవర్తి అప్పారావు గారు ఉన్నారు. ఒక పాట పాడాలమ్మా అని మా అమ్మని పిలిస్తే అది ఎక్కడంటేనండి ఎబ్రోన్ మందిరం పక్కనే ఎన్టీ రామారావు గారి స్టూడియో ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు, పాత వాళ్ళకి అందరికీ బాగా తెలుసు. ఎన్టీ రామారావు గారి స్టూడియో పక్కన హెబ్రోన్ ప్రార్థన మందిరం ఉంది. పక్కనే రికార్డింగ్ వెళ్ళింది. లాస్ట్ పాట మా అమ్మగారు పాడిన తర్వాత ఎబ్రోన్కి వెళ్ళింది. ఎబ్రోన్కి వెళ్తే ఎబ్రోన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాయలసీమ వాళ్ళే. అంతే మా అమ్మగారితో పాటు చదివిన వారు, మా అమ్మగారు ఊరు వాళ్ళందరూ కూడా ఎబ్రోన్లో సేవ చేస్తున్నారు. డేజమ్మ గారు, దీనక్క గారు, ఎలిజబెత్ గారు, తర్వాత చిత్రక్క గారు, మార్తమ్మ గారు, వీళ్ళందరూ ఎబ్రోన్లో ఉన్నారు. మా అమ్మ పోయిన వెంటనే మా అక్కుందని చూడడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు మా అమ్మను కూర్చోబెట్టమ్మా, మాకు ఒక గర్వకారణం ఏంటంటే మా ఊరు ఆవిడవి, తర్వాత మా స్వరంలో మాకు గర్వకారణం, నువ్వెంత గాయనివైనా యేసు ప్రభువారు లేకుండా చనిపోతున్న నరకానికి వెళ్తావు కదా అని చెప్తే మా అమ్మ ప్రభునందు విశ్వసించి ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ కాల్చి బూడిద చేసింది. మా అమ్మగారు సినిమా యాక్టర్ పుష్పలత గారని, తమిళ హీరో ఏఎం రాజన్ గారి భార్య పుష్పలత గారు, మా అమ్మగారు, తర్వాత రీటా గారని పాత డ్యాన్సులు కావాలి, రీటా గారు, పుష్పలత గారు, తర్వాత రమోలా మహాకవి శ్రీశ్రీ గారి మద్దలు రమోలా గారు ప్రభుని నమ్ముకున్నారు. రాజబాబు గారి భార్య పిల్లలు ప్రభుని నమ్ముకున్నారు. తర్వాత చాలామంది యాక్టర్స్ ప్రభుని నమ్ముకొని
యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు. అలాగా మా అమ్మగారు ప్రభుని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు. భక్ష్యం గారు మా అమ్మగారికి బాప్తిస్మం ఇచ్చారు. మా అమ్మ రక్షించబడి మారు మనిషి పొందిన తర్వాత మరి దీప మా అమ్మగారు, పుష్పలత గారు వీళ్ళందరూ ప్రభుని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు. అంటే దేవుని ప్రేమను కనుగొన్నారు. తర్వాత మా అమ్మగారు సినిమాల్లో పాటలు పాడేంలే. చాలామంది అడిగారు. చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి అప్పారావు గారు చాలాసార్లు మా అమ్మని అడిగారు, లేదండి నా స్వరము యేసు ప్రభువారికి తప్ప తిరిగి నేను పాటలు పాడినని. ఎక్కువ ఆంధ్రక్రైస్తవ కీర్తనలు మా అమ్మగారు పాడారు. ఎవరిచ్చినా మా అమ్మ పాడేది కాదు. ఎందుకంటే నేను ప్రభుని నమ్ముకున్నా, నేను రక్షించబడ్డా, ప్రభు నా జీవితంలో కార్యం చేశాను. మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం, 6 కొడుకులు 3 కూతుర్లు. మా అక్కగారి తర్వాత మగపిల్లలు పెద్దవాడు ఎవరంటే యాక్టర్ ఆనందరాజు మీకు ఎవరికి పరిచయం కాదు, కానీ గజ అంటే బాగా నోటెడ్. గజ అంటే గ్యాంగ్ లీడర్లో చెవులు ఆగుతుంటాడు. గ్యాంగ్ లీడర్, సింహరాశి, ముద్దుల మావయ్య, మరి పెద్దరాయుడు, వీటన్నిటిలో మెయిన్ విలన్. ఆయన తర్వాత మిగతా బ్రదర్స్ అందరూ కూడా అమెరికా న్యూయార్క్లో డాక్టర్గా ఉన్నారు. వారి తర్వాత అక్కగారి తర్వాత నేను. మంచిదే, మా అమ్మగారు రక్షించబడ్డారు. మా పెద్దన్న యాక్టర్, మిగతా అన్నారు అంతా కూడా అమెరికా న్యూయార్క్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. నేను లాస్ట్ కొడుకును కాబట్టి నన్ను చాలా ముద్దుగా ప్రేమిస్తూ వచ్చాను. ఎంతవరకు అంటే అండి, ఒక 16-17 సంవత్సరాల వరకు నన్ను చాలా మంచిగా చూస్తూ వచ్చాను, అంత ప్రేమిస్తూ వచ్చాను. 16-17 సంవత్సరాల వయసు వచ్చేకల్లా నాకు చదువు అవ్వడంలే. నా అవాభావాలన్నీ కూడా మారిపోయాయి. ఎంటికలు పెంచుకోవాలనే ఆశ. రాయలసీమలో, తమిళనాడులో కూడా మేము ఆకు వక్కేస్తా, ఆ బాక్స్ పట్టుకోవడానికి ఒక పిఏ ఉండేవాడు. ఆ ఆకు వక్క వేసుకుండేవాని. తర్వాత నా అవాభావాలన్నీ కూడా మారిపోయాయి. బాగా ఎంటికలు పొడవుగా పెంచుకోవడం, తర్వాత లిఫ్ట్ పూసుకోవడం. ఇలా ఉంటే మా అన్నగారు మా అమ్మతో అన్నాడు, అమ్మ ఏంటి తేడాగా ఉంది, ఇటు ఆడ కాదు ఇటు మొగ కాదు, తేడాగా ఉన్నాడు. మాకు రాయలసీమలో ఎనుములు అంట, మీరేమో గేదెలు అంటారు. మాకు చాలా ఉన్నాయి. పాలల్లో విషమేస్తే చంపేస్తామంటే మా అమ్మ ఒప్పుకోలే. నేను మా కమిటీ వారితో నేను కలిసిపోయా. బొంబాయికి వెళ్ళాను. బొంబాయిలో ఉంటే మా తల్లిగారు నా కోసం వచ్చింది, నాన్న నువ్వు ఎలాగన్నా ఉండు, నా కంటి ఎదురుగానే ఉండాలి, నాతో పాటు ఉండాలి. నేను కంప్లీట్గా మారిపోయాను. చీర, పంజాబ్ డ్రెస్ ఇలా వేసుకుంటూ వచ్చావని. తర్వాత మా అమ్మగారు ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకుని వస్తే మా నాన్నగారు నాతో మాట్లాడేవారు కాదు, మా పెదనాన్నగారు మాట్లాడేవారు కాదు, మా అన్నాదమ్ముళ్ళు ఎవరు నాతో అందరూ ఒక విధంగా చూస్తున్నారు. ఈడు తేడా, ఈడు నపంసకుడు, లేదా ఈడు కొంచెం రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే మా అమ్మ తీసుకొని వచ్చింది. ఇంట్లోనే ఉంటున్నా, కానీ చీరా జాకెట్ కట్టుకుంటూనే ఉంటున్నా. మా గురువుగారు శివశంకర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నా. శివశంకర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా ఆయన దగ్గరికి వెళ్తే లిఫ్ట్ పూసుకోవడం, నగలు వేసుకోవడం, బంగారు నగలు వేసుకోవడం, ఏ చీర కడితే ఆ బొట్టు, ఏ చీర కడితే ఆ ఫ్లవర్, అలాగుంటూ కంటిన్యూగా అలా అయిపోతానే మా అన్నగారేమో చాలా కోపడుతున్నారు. ఒక రహస్యం ఏంటంటే, మా అమ్మ రక్షించబడింది, ప్రభుని నమ్ముకున్నది, ప్రార్థన చేస్తుంది. నేను రాఘవేంద్ర గారు ఒక మాట నాతో అన్నారు, సినిమా చీ అనగా సిగ్గులేనిది, నీ అనగా నీతి లేనిది, మానుగా మానవత్వం లేదు. నేను సినిమాలో సెలెక్ట్ అయ్యేటప్పుడు డ్యాన్స్ మాస్టర్గా నన్ను రాఘవేంద్ర గారు అడిగారు. నేను చెప్పాను. సెలెక్ట్ అయిన తర్వాత ఆయన అన్నాడు, సినిమా చీ అనగా సిగ్గులేనిది, నీ అనగా నీతి లేనిది, మానుగా మానవత్వం లేదు. అంటే సినిమా అలాంటిదే. కానీ మా అమ్మగారు ప్రార్థన చేస్తుంది, ప్రభువా నన్ను రక్షించే మంచిదే, నా కొడుకు నటరాజ దిలీప్ విషయంలో అని ప్రార్థన చేస్తుంటే నేను విన్నా. షూటింగ్ వెళ్ళి ఇంటికి వచ్చేలా మా అమ్మ ప్రార్థన చేస్తుంటే నేను విన్నా. అడిగాను, అమ్మ నన్ను రక్షించడానికి నటరాజన్ దిలీప్ రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు కదా,
నన్ను రక్షించడానికి ఉదయకాలం 2 వాచ్మెన్ ఉంటారు, సాయంకాలం 2 ఉండాలని చెప్తే మా అమ్మడిది, నాన్న యాక్టింగ్ చేయడానికి నువ్వు కారులో వెళ్తుంటావు, యాక్టింగ్ చేయడానికి కారులో వెళ్తుంటావు కదా, నీ బంధువులు కానీ నీ పనివారు కానీ రక్షిస్తారా? రక్షించాను ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా ప్రభువైనా యేసు ప్రభు. మా అమ్మగారు తలగొట్టుకుంటూ వచ్చింది, నేను తలగొట్టుకుంటున్నా. ప్రార్థన చేస్తూ వచ్చేది. నేను మేకప్ వేసుకుని చీర కట్టుకునే టయానికే సినిమా యాక్టర్ పుష్పలత గారు మా ఇంటికి వస్తాడు. మాస్టర్ ప్రభు నమ్ముకోవచ్చు కదా అంటే, ఈమెకి ఎలా చెప్పాలని చెప్పి ఒకరోజు అన్న, అమ్మ మా దేవతలు మాకున్నారులే, నువ్వు చెప్పబాక. మా దేవతలు మాకున్నారు, చెప్పాల్సిన అవసరం లే. ఆర్యకమూర్తి గారు, అగస్త్య గారు, జీటి గారు, ఫిలిప్ గారు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఎవరి మాట నేను వినలే. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం రైల్వే గెస్ట్ హౌస్లో మమ్మల్ని చూస్తే చాలామంది సులకనగా ఉంటారు. మా గురువుగారు ఫోన్ చేసి, అయ్యా పలాని సినిమాకు నువ్వు షూటింగ్కి రావాలి. మెడ్రాస్లో విమానం ఎక్కాను, విశాఖపట్నంలో దిగాను. విశాఖపట్నంలో దిగితే మేనేజర్ వచ్చినాయి. అక్కడ కూడా అల్లరి చేసి మమ్మల్ని చూస్తే అల్లరి చేసేవాళ్ళు ఉంటారు, గిచ్చేవాళ్ళు ఉంటారు, అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎయిర్పోర్ట్ దిగుతానే కారు వచ్చింది, పలానా రూమ్కి తీసుకెళ్లారు, డ్రెస్ మార్చుకున్నాను, మేకప్ వేసుకున్నా, నగలు ధరించుకున్నా, ఇగ్గి పెట్టుకున్నా, డ్యాన్స్ చేస్తుంటే ఒక వాక్యం ద్వారా దేవుని యొక్క దాసుడు యవనస్తుడు యంగ్ మ్యాన్ వాక్యం చెప్తూ వచ్చాడు. ఏంటి ఆ వాక్యం అంటే, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 5వ వచనం ద్వారా ఆ యవనస్తుడు వాక్యం చెప్తున్నాడు. అక్కడ ఒక మాట రాయబడిందండి, స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు. చదవండి ఆ మాట, ద్వితీయోపదేశకాండం 22:5. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరించు. అంటే మొట్టమొదటిగా ఏం రాయబడిందంటే, స్త్రీ పురుష వేషము వేసుకుని. ఇది బాధ కలిగించే మాట కాదు, నొప్పి కలిగించే మాట అంతకన్నా కాదు. కానీ మరొక మాట ఉంది. ఏంటా మాట? బాధ కలిగించే మాట, నొప్పి కలిగించే మాట. ఏంటా మాట? పురుషుడు స్త్రీ వేషమును ధరింపురా. ఈ మాట సూటిగా నా హృదయంలో కూర్చుకుని పోదు. అరే, నేను చీరా జాకెట్ కట్టుకుని తనకెవరు చెప్పారు? తను నన్ను గురించి బాధ చేస్తున్నాయి. నా స్థితి అంతా కూడా తెలిసిపోయింది. ఎయిర్పోర్ట్ పోవడానికి కారు సిద్ధం చేశారు. వినోద్ కుమార్ గారు, విజయచంద్ గారు ముందు వెళ్ళిపోయారు. వెనక నేను ఒక్కనే కారులో ఉన్నా. ఆ యంగ్ మ్యాన్ యవనస్తుడు వచ్చాడు, కరపత్రిక తీసుకొని వచ్చి మేడం అన్నాడు. నేను మాట్లాడలే. 2సారి పిలిచాడు. 3సారి నేను అన్న, అమ్మాయి ఆ యవనస్తుడు పిలిచాడు, మాట్లాడవచ్చు కదంటే ఆ అమ్మాయి నన్ను కాదులే మాస్టర్, నా అందాన్ని చూశాడు, నా వేషాన్ని చూశాడు, నా నగలను, నా చీర ఖరీదైన చీర కట్టుకున్నాడు. చూసి ఈ బుక్ తీసుకో, యేసు కథ. ఆ బుక్ నుండి వల్ల నీకు క్షేమం, నీకు ఆనందం. డోర్ తీసుకొని బయటకు వచ్చి కొట్టేనండి. నోట్లోంచి రక్తం గారుతుంటే ఒక మాట అన్నాడు. పోలీసు వారిని నిర్మాతలు బందోబస్తు పెట్టాడు. కొడితే ఆ యవనస్తుడు నోట్లోంచి రక్తం గారుతుంటే ఒక మాట అన్నాడు, దేవుని దీవించును గాక. నేను కొట్టింది పోలీసు వాడు చూశాడు కదండి. ఆయన లాఠీకర్ తీసుకొని వచ్చి నన్ను కొట్టాలి. వాస్తవంగా ఆ యవనస్తుని కొట్టాడు. తల పగిలిపోయింది, తలలోంచి రక్తం గారుతుంది. మరొక మాట అన్నాడు, దేవుడిని దీవించును గాక అన్నాడు. ఆ సాదృశ్యం చూసి, అంటే క్రైస్తవుల్లో కూడా ఇంత వినయత కలిగిన వారిగా ఉంటారా? క్రైస్తవుల్లో కూడా ఇంత ప్రత్యేకించబడిన వారిగా ఉంటారా? అమ్మా బాబు, ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 6 నెలలు నన్ను మరణభీతి అంటాడుతూ వచ్చింది. ఏంటి ఆ మరణభీతి అంటే, నేను చనిపోతే ఏమైపోతాను? ప్రేమిన వారులారా, దేవుని యొక్క స్వరాన్ని నేను వింటూ వచ్చాను. ఇది వాస్తవం. మా అమ్మ ప్రార్థన చేస్తుంది. భోజనం దగ్గర కూర్చుంటున్నా భయం, షూటింగ్ వెళ్తున్నా భయం. ఏంటి భయం? నేను చనిపోతే ఏమో. అది వరకు భయం లేదు. ప్రభు నాతో మాట్లాడాడు, నా కుమారుడా ఈ రాత్రి చనిపోతే ఏమంటావు? మా అమ్మని లేపాను. అమ్మ నాన్న ఏమైనా పిలిచావంటే, పిలవలేదు నాన్న. అట్టుడు చూసినా కదా ఎవ్వరు లేదు. మా అమ్మని లేపాను. అమ్మ నాన్న ఏమైనా పిలిచావంటే, మా అమ్మనిది నేను పిలవలేదు నాన్న, వెళ్ళి పనుకోండి. నిద్ర రాలేదు. సినిమాల విలన్ ఎలా ఉన్నాడు, ఇంట్లో కూడా అలా ఉంటాడు మా అన్నయ్య లేపాను. అన్నయ్య నన్ను ఏమన్నా పిలిచావా? నేను బాగా తాగేవని, తాగితేనే కానీ స్టెప్ వేసేవని కాదు.
ఎందుకంటే పందికి నాకు వ్యత్యాసం లేదు. అట్టి భయంకరమైన జీవితం జీవిస్తున్నా. మూడోసారి నా చెల్లెలు లేపే. నాలుగోసారి నా యొక్క మంచి చుట్టూ అగ్నిజ్వాల దగ్గర వెళ్తూ వచ్చి ఒకే ఒక మాట అన్నాడు, యేసు స్వామి నన్ను క్షమించు. ఎప్పుడైతే ఆ మాట అన్నానో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ప్రవేశించాను. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ప్రవేశిస్తూ వచ్చాను. మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నా కన్నీరంతా కారిపోతుంది. ప్రభు నేనంత దౌర్భాగ్యును. ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నా. నెమ్మదిగా నిద్రపోయి లేటుగా లేచిన వెంటనే షూటింగ్కి వెళ్ళాలి. స్నానం చేసి డ్రెస్ మార్చుకుంటున్నా. తాగేలు బట్టి కదా, బాటలు తీసుకొని తాగబోతుంటే ప్రభు అని అన్నారు, ఈ రాత్రి నీ పాపాలు క్షమించబడ్డాయి. తాగడం మానుకున్నా, మేకప్ వేసుకునేవారు మేకప్ మానుకున్నా. ప్రతి ఆదివారం యెహోషా ప్రార్థన మందిరానికి వెళ్తున్నా. ఆ మందిరానికి వెళ్తుంటే ఆ మందిరంలో క్రమం ఎలా ఉందంటే వర్ష క్రమం, ఆ పాటల క్రమం 3 పాటలు పరలోకం ఉన్నట్టు ఉంటుంది. ఆ ఆరాధన, ఆ వర్తమానం, బల్లా వర్తమానం, ఆరాధన వర్తమానం ఇంటూ వచ్చా. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తుంటే మరి చీర కట్టుకొని ఉంటున్నాను కదా, సిస్టర్స్ దగ్గర పోయి కూర్చుంటున్నా. వాళ్ళందరూ నిశ్చితంగా చూస్తున్నారు. ఏంటి నా వంశకుడు ఇజ్రా కుజ్జా ఇలా వచ్చి కూర్చున్నాడు ఏంటి? వాళ్ళందరితో నాకు అవసరంలా, కానీ మందిరానికి వెళ్తున్నా. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నా. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తుంటే ఎన్నడూ మాట్లాడిన మా నాన్నగారు నన్ను అడిగాడు, నాయనా ఎక్కడికి వెళ్తున్నావు? మందిరానికి వెళ్తున్నానా అన్నాను. ఇదేంటిరా? ఇదే మత సంబంధం అంటివ్యాధి మొట్టమొదటిగా మీ అక్కకు వచ్చింది. అదే మత సంబంధం అంటివ్యాధి మీ అమ్మకు వచ్చింది. అదే మత సంబంధం అంటివ్యాధి నీకు కూడా వచ్చింది అన్నాడు మా నాన్న. అంటివ్యాధి కాదు నాన్న, ఎన్నడైనా ఎప్పుడైనా మగొబ్బాయిని చీర కట్టుకొని డ్యాన్స్ చేసి తప్పని ఖండించామంటే అది కళా సంపూర్ణ జీవితం అన్నాడు మా నాన్న. కళనా పాడా, నీ నోట్లో పెనాలేసాడు, అది కళ కాదు. ప్రేమిన వారులరా, యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏంటంటే, ప్రభు నా హృదయంలో వచ్చినాయి, రక్షించబడ్డా, పాపాలు ఒప్పుకున్నా, మందిరానికి వెళ్తున్నా, సావాసంలో ఉంటున్నా, పరిశుద్ధుల సావాసం, మందిరంలో సావాసం, మంగళతని పిలిపించుకుని పుట్టి అదివరకు ఎంటికలు అంటే చాలా వేల రూపాయలు డబ్బులు పెట్టుకుని ఎంటికలు పొడవుగా పెంచుకున్నా. ఇష్టం లేదు, అసహ్యం కలుగుతుంది. మంగళతని పిలుచుకుని పొట్టి కటింగ్ చేయించుకున్న తర్వాత ప్రభు నమ్ముకున్నాను, రక్షించబడ్డాను. మా బాబు గారు భక్ష్యం గారి సావాసంలో ఆషమాసిక బాప్తిస్మేయులు కనిపెడతారు. ఆరాధన చేస్తున్నా. ప్రభు బలాలు నేను రక్షించబడిన 3 సంవత్సరాలకు మా బావగారు నాకు బాప్తిస్మం ఇచ్చి అనిల్ రాజు అని పేరు పెట్టాడు. ఎవడైనా క్రీస్తును నూతన సృష్టి, పాత గతించిన యుగ సమస్తము. ఇంకా మా కమిటీ వాళ్ళందరూ గొడవే. శివశంకర మాస్టర్ గారు, ఆల్రౌండర్లు అత్తర్ సాయిబాబు గారి పాటకి నేనే డ్యాన్స్ మాస్టర్ను, మేఘమా మరొకమైన పాటకి నేనే డ్యాన్స్ మాస్టర్, రాను చిన్నదన్న దానికి అందులో నటించి డ్యాన్స్ నేర్పిస్తూ వచ్చా. ఎన్నో పాటలకు 100 పాటలకు డ్యాన్స్ నేర్పిస్తూ వచ్చా. సంతోషం, సమాధానం ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే నా సంతరక్షకుడుగా నేను అంగీకరించి యేసు ప్రభువారిని నా హృదయంలో చేర్చుకున్నానో చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ప్రభు నాకు ఇస్తూ వచ్చాయి. ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. నేను రక్షించబడిన తర్వాత ఆలీ గారు, మా గురువు గారు శివశంకర మాస్టర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ అడిగారు, మాస్టర్ గారు ఏంటండి మీరు ఇలాగ మారిపోయారంటే, ఇది మతం కాదు నాన్న, ఒకప్పుడు ఫుల్గా పెగ్గేసుకొని డ్యాన్స్ చేస్తూ వచ్చాను, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను. యేసు ప్రభు వారు నా హృదయంలోకి వచ్చిన ఇదంతా పోయింది. ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదిరింపులు, మా కమిటీ వారితో కూడా ఎదిరింపులు వచ్చాయి. మాకు నాయకమ్మ అని ఉంటుంది కదా, ఏమ్మా ప్రభుని నమ్ముకుంటూ కానీ ఎంటికలు ఎందుకు పొట్టి కటింగ్ చేయించుకున్నావు? అప్పుడు నేను ప్రభు నాతో అన్నాడు, నపుంసకుడు అని బైబిల్ ఉంది కానీ నపుంసకురాలులే. ప్రభు నాతో అన్నాడు, స్పష్టంగా అన్నాడు. ప్రభు నాతో అన్నాడు, నువ్వు సర్టిఫికేట్ వేయాలని. నేను నిన్ను ఏర్పరచుకున్నా, నేను నిన్ను ప్రతిష్ఠించాను, నీ కొరకు నా ప్రాణం పెట్టాను. తన శివుల రక్తం బొట్టు వరకు తన రక్తాన్ని నా కొరకు కార్చివేస్తూ వచ్చాను. నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నా, నువ్వు నా సొత్తు అన్నాడు ప్రభు. ప్రభువా నీకు నేను లోబడతా. అప్పటి నుంచి నేను కొద్ది రోజులు పంచితో టీషర్ట్తో ఉన్నాను, తర్వాత షర్టు ప్యాంట్ వేస్తున్నా. ప్రభు వారు నన్ను అప్పుడు సేవకు పిలిచాడు. ఒక ఇజ్రా, ఇటు ఆడ కాదు ఇటు మగ కాదు తేడాగా ఉన్నవాడు సేవ ఏం చేస్తాడని చాలామంది పాస్టర్లు సహితం నన్ను అడిగాడు. కానీ ప్రభు నన్ను పిలిచాడు, నన్ను వెంబడించుము, నేను మనుషుల బట్టు
జాలులుగా చేస్తున్నాను. నేను రక్షించబడిన కొద్ది కాలానికి మా అమ్మగారు, తర్వాత మా అన్నగారు అందరు నాతో బాగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభు నన్ను సేవ పిలిచాడు. సినిమా యాక్టర్ మోహిని అని ఒక అమ్మాయి ఉంది. ఎవరంటే ఆ బాలకృష్ణ గారి సినిమాలు హీరోయిన్గా చేసింది మోహిని. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ పూలు అమ్ముకుంటే ఆవిడ మాస్టర్ ఆవిడకి బైబిల్ ఇవ్వాలని తీసుకొచ్చి ఇచ్చింది. బైబిల్ ఇవ్వడమే, తీసుకెళ్ళి బైబిల్ ఇస్తే ఆ బైబిల్ చదువుకొని రక్షించబడి మారు మనిషి పొంది ఇది నాన్న దేవుని సేవ చేస్తుంది మోహిని. తర్వాత సినిమా యాక్టర్ షకీలాకు ఇటీవల దేవుని వాక్యం చెప్పా. కారణం ఏంటంటే నేను రక్షించబడిన తర్వాత సుత్వేలు గారిని మొట్టమొదటిగా ప్రభులోకి తీసుకొని వచ్చాను. మార్కాపురంలో మహాసభలో చాలా సభల్లో సుత్వేలు గారు సాక్ష్యం చెప్పి ప్రభుని అంగీకరించి ఈ లోకం విడిచిపెట్టిపోయలే. ప్రేమిని వారులారా, కారణం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. నేను రక్షించబడిన తర్వాత ప్రభు నన్ను చావు పిలుస్తూ వచ్చాడు. నీ కొరకు నేను ఏం చేయాలి? ఎంతోమంది మాతో పాటు కలిసి చేస్తున్నటువంటి ఇజ్రాలు ఉన్నాడు. తర్వాత రాజమండ్రిలో సోని అని ఉన్నారు. మా నాయకమ్మ, నా గురువు గారు, మా నాయకమ్మ కుమార్ నాయకమ్మ కాకినాడలో ఉంది. రాజమండ్రిలో బిందు అని ఒక ఆమె ఉంది. ఇజ్రాని ప్రభు నమ్మకం రక్షించబడి 3 సంఘాలు కట్టింది. కారణం ఏంటంటే ప్రభు నిజంగా ఆయన వాడుకుంటాడు. నేను రక్షించబడి మారు మనిషి పొందిన నా బంధువులందరూ నాతో మాట్లాడుతూ వచ్చారు. మా తల్లిగారికి ఇంకెంత సంతోషమో నేను రక్షించబడి. తర్వాత నగ్మా గారు ప్రభుని నమ్ముకున్నాడు. బాన్చంద్ర గారు మా అమ్మగారిని సినిమా రంగంలో తీసుకొచ్చింది. బాన్చంద్ర వాళ్ళ నాన్నగారు, బాన్చంద్ర వాళ్ళ అమ్మగారు మా కుటుంబాన్ని ప్రభులోకి తీసుకొని వచ్చింది. ఎదురెదురులే. బాన్చంద్ర నన్ను చిన్నప్పుడు బాగా ఎత్తుకుండేవాడు, నాతో బాగా మాట్లాడుతూ వచ్చేవాడు. ఇప్పుడు తను కూడా ప్రభుని నమ్ముకొని అక్కడెక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. కారణం ఏంటంటే ప్రభువారు ఎంతైనా నమ్మదగిన వాడు. మా అమ్మగారు ప్రార్థన చేస్తుంటే, దైవజనుడు భక్ష్యం గారు వాక్యం చెప్తుంటే, అందం మోస్కరం సౌందర్యవేత్తమని వాక్యం చెప్తుంటే మా అమ్మ విన్నది. మా అమ్మగారు 7 వారాల నగలు వేసేది. ఈ చేతికి 40 గాజులు, ఈ చేతికి 40 గాజులు, వడ్డానం, అసలైన శిశులైన కంచుపట్టి చీర కట్టింది మా అమ్మగారు. భక్ష్యం గారు చెప్తుంటే వాక్యానికి లోబడి విధేయురాలి బంగారం సమర్పించుకొని కానుబాక్షలు వేసింది. సుశీలమ్మ గారు ఒకరోజు నేను, మా అమ్మగారు, లతా మంగేశ్వరి గారు ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పాడడానికి బొంబాయికి వెళ్ళాం. రికార్డింగ్ అయిపోయింది. ఏసీ ఫస్ట్ క్లాస్లో వస్తున్నాం. పూనాలో పి సుశీలమ్మ గారు ఎక్కే. మా అమ్మగారిని చూసి సుశీలమ్మ గారు బోరువి నేర్చింది మా అమ్మను పట్టుకొని. అమర్నాథ్ గారు ఎప్పుడు పోయారమ్మా అని. మా అమ్మనిది, అమర్నాథ్ గారు పోవడం ఏంటి సుశీల, మా ఆయన బాగానే ఉన్నాడు. మరి ఏంటమ్మా నగలు వేసుకుంటే దానివి ఖరీదైన పట్టుచీర కట్టేదంటే, మరి బంగారు కంటే ఇలువైన దేవుడు నాకుండగా నాకు బంగారం అవసరమా, అందుకని అలంకరణ తీసేసిందని చెప్పింది. కారణం ఏంటంటే ప్రేమిని వారులారా, మన వస్త్రాలలో ప్రత్యేకత ఉండాలా, రక్షించబడిన తర్వాత మన మాటలో ప్రత్యేకత ఉండాలా. అందుకే ప్రభు అన్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుని ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో ఎలాగుండాలంట, పరిశుద్ధత, మాటల్లో కానీ, క్రియలో కానీ, వస్త్రాల్లో కానీ. అంటే కారణం ఏంటంటే ప్రభు మనతో మాట్లాడగలిగేవాడుగా ఉంటాడు. ప్రభు స్వరమ వాక్యం ద్వారా, దేవుని యొక్క దాసుని ద్వారా, వర్తమానం ద్వారా, పాట ద్వారా దేవుడు మాట్లాడగలిగేవాడుగా ఉంటాడు. ఇది నాన్న ప్రపంచాబత్తు సినిమా యాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నా, మా కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. నా ఆశ ఏంటంటే ప్రతి మా వాళ్ళందరూ, మా కమిటీ వాళ్ళు, మీరు కూడా వాళ్ళని చూస్తే ప్రేమించండి. మా వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే చీరలు కట్టుకుని ఎక్కడన్నా భిక్షాటన చేస్తుంటే వాళ్ళని ప్రేమించండి. కాస్త డబ్బులు ఇవ్వండి, తప్పేం లేదు. అయితే వాళ్ళని మాత్రం అసహించుకోకూడదు. కనుక ప్రేమిని వారులేరా, ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన అద్భుతం చేయగలిగిన వాడు. ఎందుకు నిరాశ చెందుతున్నావు, ఎందుకు ఐధైర్యపడుతున్నావు? ప్రభు మనతో మాట్లాడగలిగాడు. నా జీవితంలో ఈ దినాన అనేక స్థలాలకు వెళ్తున్నా, నా కొరకు, నా పరిచర్య కొరకు. తిరుపతిలో కూడా నేను పరిచర్య ప్రారంభించా. మరి మా అమ్మగారి జయంతి వర్ధంతి మన జరిగారు. అప్పారావు గారు వచ్చారు, షకీలా గారు వచ్చారు, తర్వాత గీతా సింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రతి నెల పెడుతున్నా. మరి ఎంతో అప్పుడు డబ్బు దగ్గర 10 లక్షలు ఖర్చు అయింది. అంటే కారణం ఏంటంటే కొన్ని ఆత్మలైన ప్రభు మందిరానికి రాగలుగుతారన్న ఆశ. కనుక ప్రేమన
వాళ్ళ నా కొరకు, నా పరిచర్య కొరకు. కనుక ప్రభు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఆశ ఏంటంటే 2024 సంవత్సరం జూలై నెల నిన్ను నన్ను ఆయుష్ పొడిగించి ఆయన కొరకు జీవిస్తూ వచ్చే ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఎవరైనా సేవకుడు కానీ, సేవకురాలు కానీ, విశ్వాసులు కానీ, ప్రభు మనల్ని బ్రతికించాడు అంటే ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రభు కొరకు మనం ఎలా ఉండగలుగుతున్నాం? ప్రభు కొరకు నువ్వు రక్షించబడిన రక్షించాక నేను అదే చెప్తా. ఒకప్పుడు భయంకరమైన జీవితంలో ఉన్నా, ఒకప్పుడు పందికి నాకు ఏమాత్రం వ్యత్యాసం అట్టి జీవితంలో నన్ను ప్రభు తన స్వరక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. ప్రభువా, ఒకప్పుడు నన్ను ఈడిజ్రా, ఈడు ఆడగాదు, ఈడు మొగగా తేడా అన్న వాళ్ళు కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రేమిన వారు లేరా? ప్రభు నమ్మదే. తీర్పు తీర్చేవాడు ప్రభు, తీర్పు తీర్చేవాడు నువ్వు కాదు. దేవుని వాక్యం 66 పుస్తకాలు రాయబడిన ప్రతి మాట నీకు సహాయం, ఈ సంవత్సర వాగ్దానం నీ సహాయం చేయవాడు నేనే. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఈ సంవత్సర వాగ్దానం నాకు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు. ఎంటి వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తున్నప్పుడు, నా ప్రేమైన స్నేహితుడా, చెల్లి, యవనస్తుడా, సినిమాను చూసి ముర్చిపోతున్నాయేమో. నేను, నగ్మ గారు, భానుచంద్ర గారు, జయసుధ గారు అన్నమానం వెళ్ళాను. అన్నమానం వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ చేపల కూర తీసుకొచ్చి పెట్టినారు. తినే అలవాటు లేదు నాకు. తిన్న తర్వాత టైఫాయిడ్ మలేరియా వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాను. భానుచంద్ర గారు అందరూ యూఏపీలే కదా వెళ్తేనే ఆయన అన్నాడు, అనిల్ రాజు గారికి వచ్చిన జబ్బు ఏంటో తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా రక్తం ఇవ్వాలా, బ్లడ్ ఇవ్వాలన్న. ఇచ్చిన కాసేపటికి ఆయన అన్నాడు, ఆయనకు వచ్చిన జబ్బు ఏంటంటే టైఫాయిడ్ మలేరియా వచ్చిందండి, చికెన్ గోని రాలేదులే అన్నాడు. నేనన్నాను, డాక్టర్ గారు మటన్ గోని ఎప్పుడు వస్తుందండి అన్న. ఏమండి, చికెన్ గోని వ్యాధి వచ్చినప్పుడు మటన్ గోని వ్యాధి ఎందుకు రాకూడదు అంటే, లోకంలో ఎన్ని వ్యాధులు వస్తున్నాయి. మన 2020-21 భయంకరమైన జబ్బు వచ్చింది. పెద్ద పెద్ద ఎంతమంది హేమలు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే నీ జీవితం ఏంటి? ఎప్పుడు ఏమొస్తుందో ఎవరికి తెలియదు. ఏ స్థితికి ఎప్పుడు రాలిపోతాడు ఎవరికి తెలియదు. నిన్ను కాటి వేస్తుంది, నీ పాపము నిన్ను పట్టుకొని నన్ను ఉంది. కనుక నేను తీర్మానం చేసుకున్న, ప్రభువా, ప్రతి సినిమా యాక్టర్ మార్చబడాలా, ప్రతి మా నపుంసకుడు ప్రతి ఒక్కరికి మార్చబడి దేవుని సువార్త చేయాలనే ఆశ, భారం ప్రభు నాకు ఇచ్చాడు. అందుకే ఇది నాన్న బైబిల్ గ్రంథం పట్టుకొని, బైబిల్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సాక్ష్యం చెప్పడానికి కానీ అక్కడక్కడ విదేశాలకు వెళ్తున్నా కానీ ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు. ఆశ ఏంటంటే అండి, ఎంతోమంది హేమలు, బాలసుబ్రహ్మణ్యం గారు అలాంటి వాళ్ళు ఎంతోమంది హేమహేమిలు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిన్ను ప్రభు ఎందుకు రక్షించాడు? మనం ప్రశ్న చేసుకోవాలి. ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు, అయితే నీ కొరకు నేను ఏం చేయాలి? నీ కొరకు నేను ఎలా జీవించాలి? నీ కొరకు నేను ఎలా? ప్రభు సహాయం లేని మనం ఏమి చేయలేం. కనుక తీర్మానం చేసుకుందాం. సినిమా జీవితం నుండి ప్రభు నన్ను నడిపిస్తూ వచ్చాడు. సినిమా యాక్టర్స్ చాలామంది ప్రభుని నమ్ముకున్నాడు. తమిళ యాక్టర్ హీరో విజయ్ మందిరానికి వెళ్తున్నారు. తమిళ యాక్టర్స్ ఎంతోమంది. తర్వాత జాన్ లెవర్ హిందీ యాక్టర్, చాలామంది హీరోయిన్స్ ప్రభుని నమ్ముకున్నారు. లతాశ్రీ ప్రభుని నమ్ముకున్నది. తర్వాత ఇంకొక యాక్టర్ మంచి డ్యాన్స్ మాస్టర్ రేఖా ప్రకాష్, మంచి డ్యాన్స్ మాస్టర్, ప్రభు నమ్ముకొని రక్షించబడి మెడ్రాస్లో ఉంది. శకీల గారి మందిరానికి వస్తున్నారు. కనుక కారణం ఏంటంటే అంతటా అందరూ రక్షించబడాలి. ఇది నాన్న, ఒకప్పుడు నేను ఇజ్రాను, అట్టి జీవితం నుండి ప్రభు నన్ను ఇడిపించి వేస్తూ వచ్చాడు. ఇది నాన్న, ఆయన పాత్రగా, యజమానుడు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. ఇదంతా కేవలం దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం. కనుక నా కొరకు, నా పరిచర్య కొరకు, ఇంకా సినిమా వాళ్ళందరూ రక్షించబడాలని, ప్రతి ఇజ్రా ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకు నాటబడిన వారై, ప్రభు కొరకు నిలిచిన వారై, నాకు ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ప్రతి నెల నేను సినిమా యాక్టర్స్ బైబిల్ చూస్తున్నా. చాలామంది స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేస్తురండి నా కొరకు, నా పరిచర్య కొరకు. కనుక ప్రేమిన వారులేరా, నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి సాక్ష్యం పెడుతున్నా. అనిల్ రాజ్ ఇవాంజలిస్ట్ అని ఉంటుంది. కనుక మీరు చూస్తురండి. ప్రభు పరిచర్య కొరకే ప్రయాసపడాలి. చెప్పలేమండి మానవుని యొక్క జీవితం
నీటి మీద బుడగ లాంటిది, అంతలో కనపడి మాయమైపోయి ఆవిరి లాంటి. ఒకప్పుడు ఇజ్రా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ధైర్యంగా చెప్తా, నేను చనిపోతే ప్రభు కొరకు ప్రభుతో కూడా ఉంటా, ప్రభుతో కూడా నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంటా. అయితే ప్రభు అన్నాడు, అన్ని విషయములలో ఆయనకు తగినట్లుగా మనం జీవించాలి. ఎవరి కొరకు? నీ ఇష్టానుసారం కాదు. ప్రభు నిన్ను కొన్నాడు, ప్రభుది క్రయధనం ఇచ్చి కొన్నాడు కనుక ఇప్పుడు ఆయన సొత్తు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించవాక, అనాలోచనగా లెక్కలెత్తనగా ప్రవర్తించవాక, ప్రభు కొరకు జీవించి అవనస్తుడిగా ఉందాం, ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా ఉందాం. నువ్వు యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మంచి ఎవడైనా కావచ్చు. యేసు ప్రభువారు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అవునండి, ఈ దేవుని యొక్క ప్రేమ, నిన్ను వలె నీ పొరుగువారి ప్రేమించింది. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరి వెరుగురు కనుక ఏం చేయాలా? క్షమించే గుణం ఉంది యేసు ప్రభువారిలో. యేసు ప్రభువారిలో క్షమించే గుణం. ఆయన క్షమించగలిగిన వాడు. ఎంతటి పాపమైనా, ఎంత నరహత్య కలిగిన వాడైనా యేసు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయాదాక్షిణ్యపరుడు. అట్టి ప్రభు కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఆ యవనస్తుడా, యవనస్తురాలా, అమ్మాయ్యా, ఇటు నేను ఆడ కాదు మోగ కాదు, ప్రభు పరిచర్య చేస్తున్నా. ఆయన కొరకే, నా కొరకు, నా పరిచర్య కొరకు మరి ప్రార్థన చేస్తురండి. ప్రతి సినిమా యాక్టర్స్ మార్చబడాలని ప్రార్థన చేస్తురండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్మునికి, మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలగిన తండ్రి, నమ్మదగిన దేవా, దయా దాక్షిణ్యుడా, ఎవరైతే ఈ సాక్షి అని వింటున్నారో ప్రతి వ్యక్తిని మీరు కృపల్పండి. వాక్యం ద్వారా మీరు మార్చివేస్తురండి ప్రభువా. మీ వాక్యం ద్వారా వారిని సంధించండి ప్రభువా. వారిని కదలికను దయచేయండి, దేవుని భయమును దయచేయండి. ఎవరైతే వింటున్నారో అట్టి వారిలో మార్పు దయచేయండి, సహాయపడమని నన్ను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ ఛానల్ వారు ఎక్కడున్న అద్భుతమైన సాక్ష్యం వారి దగ్గర అయితే ఉంటుందో, మరి నేను కూడా సినిమా వాళ్ళకి పరిచయం చేయాలని ఆశ ఉంది. ఎవర్తింగ్ జీసస్ ఛానల్ రాజమండ్రి వారి మరి ఈ ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఏదన్నా అద్భుతమైన సాక్ష్యం ఉంటే వారు మీ దగ్గరికి వచ్చి స్వయంగా మరి వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని మీ మధ్యకు వస్తారు. మరి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా చక్కటి సాక్ష్యం ఉంటే వాళ్ళకి తెలియచేయండి.